ముఖ్యంగా బహుజనవాదంకు సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి మార్పులు, ఓట్లు వీటన్నిటికి సంబంధించిన విషయంలో మరోసారి కూర్చుందాం. ఇంకేమైనా చెప్పేది? థ్యాంక్ యూ, ఆల్వేస్ అవైలబుల్. ఎందుకంటే నేను ఒక బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుదారుననే చెప్పట్లేదు. రాజకీయ చైతన్యం మీ జనాల్లో లేదు, రాజకీయ చైతన్యం లేకనే మనం ఇంతకాలం నుంచి వెనుకబడి ఉన్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మీకు రాజకీయ చైతన్యం పెరగాల. ముస్లింల నుంచే ఒక లీడర్లను, ముస్లిం నుంచి వచ్చిన లీడర్లను చూపించి వాళ్ళే అవలగాలని అంటారు, దళిత్ నుండి వచ్చిన లీడర్లను చూపించి వాళ్ళని, అంటే కొంచెం ఎమర్జ్ అయ్యేదాన్ని, రాజకీయ చైతన్యం పెరిగేదాన్ని. వీళ్ళు ఎట్లా కిల్ చేస్తారు అనే దానిపైన దేశవ్యాప్తంగా చాలా చర్చ జరగాలి. వీళ్ళు మమ్మల్ని ఇట్లా ఎందుకంటారు, ఓకే అన్నారు, సరే వీళ్ళు చెడ్డోళ్ళు కావచ్చు, వాళ్ళు చెడ్డోళ్ళు అని వాళ్ళు చేసింది ఏంది, ఇట్లాంటి అవేర్నెస్ పెంచడం కోసం నేను ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నా, చేస్తూనే ఉంటా. అండ్ థ్యాంక్ యూ N9 మీడియా, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు తెలుగు ప్రజానీకానికి. డెఫినెట్లీ ఈ విషయం పైన నేను సామాజిక పరమైన అంశాలు మాట్లాడడంలో ఎప్పుడు ఏ మీడియా ఛానల్కైనా అవైలబుల్ ఉంటా, నాట్ ఓన్లీ N9, బట్ N9 ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు థ్యాంక్స్. ఇది మిగతా మీడియా ఛానల్స్ కూడా ఒక ఏమంటాం, ఒక ఇన్స్పిరేషన్ గాను, ఇంకా లేకుంటే ఏమంటారు దాన్ని అలవాటుగాను ఉండాలి. నేనని కాదు, ఇంకెవరైనా దీనిపైన ఎక్కువ డిస్కషన్ పెంచండి, మాట్లాడండి. రాజకీయ పార్టీల్లో వచ్చిన చైతన్యం మీడియాలో ఇంకా రాలా కనీసం, అంటే మాకే లాభం ఉంది అనుకుంటారేమో, లాభాలు దానివల్లే ఉన్నాయి. సో పెంచండి మీరు, ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవిలోనూ నేను జర్నలిస్ట్ని కాబట్టి చెప్తున్నా, ఎక్కువ బాధ్యతతో ఉండాలి. ప్రభుత్వాలు, పార్టీల కంటే ఎక్కువ మీడియా ఎక్కువ బాధ్యతతో ఉండాలి. సో మీడియా ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినప్పుడే రాజకీయ పార్టీలు కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో బిహేవ్ చేస్తాయి. బీఎస్పీ విషయంలోనే కాదు, కొన్ని పార్టీల విషయంలో, కొన్ని మూమెంట్ల విషయంలో మీడియాకి చిన్న చూపు ఉన్నది. అది కాదు, వెరిఫై చేసుకోర్రి, పోర్రి, అడుగుర్రి, తెలుసుకోర్రి. క్వశ్చన్ చేయొద్దని నేను అనట్లేదు, కానీ బయట ట్రోల్ అయ్యే వాటి నుండి క్వశ్చన్ చేయొద్దు. బరాబర్ వచ్చి కాలర్ పట్టుకోరు. నేను ఏదన్నా రాంగ్ మిస్లీడ్ చేసినప్పుడు, సైలెంట్గా ఉన్నప్పుడు, కానీ నేను మాట్లాడినప్పుడు నువ్వు అది కవర్ చేయకుండా వచ్చి గల్ల పట్టుకుంటే నాకు కూడా రిటర్న్ ఏదైనా వేయాలనిపిస్తుంది. మరి ఎందుకు. ఓకే, థ్యాంక్ యూ.